హాయ్ అండి, అందరు బాగున్నారా? నిన్న కేఎఫ్సి చికెన్కి తీసుకొచ్చామండి మేము. అంటే 65 ఒక 1 kg తీసుకొచ్చాము. అలాగే ఒక హాఫ్ కేజీ ఏమో కేఎఫ్సి చికెన్కి చేద్దామనేసి హాఫ్ కేజీ తీసుకొచ్చామండి. కాకపోతే ఇవి 65కి నిన్ననే చేసేసాను. కొంచెం ఒక హాఫ్ కేజీ కేఎఫ్సికి కడిగేసి కారము మనకి సాల్ట్ వేసేసి నిన్న డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామండి. ఇప్పుడే తీసాను, ఒక 1 hour బిఫోర్ అవుతుంది. ఆల్రెడీ దీంట్లో మనకి పసుపును కొంచెం ఒక స్పూను కారమును ఒక హాఫ్ స్పూను మనకి సాల్ట్ వేసి పెట్టానండి. ఇది ఇప్పుడు మనం సోయా సాస్ వేసేసుకుందాం. కొంచెం వేసేసుకుంటే సరిపోతుందండి. అలాగే కొంచెం పెరుగు వేసుకుందాము, జస్ట్ ఎక్కువ కాకుండా. అన్నీ దీంట్లో కారమును మనం సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయనవసరం లేదు. కొంచెం జింజర్ పేస్ట్ అండి, మనకి జింజర్ పౌడర్ కూడా దొరుకుతుంది. ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు, పౌడర్ లేని వాళ్ళు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కలిపేద్దామండి మనము. ఓకేనా, కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కలిపేసామండి, ఇది పక్కన పెట్టేద్దాం. కేఎఫ్సి మనం డిప్ చేసుకోవడానికి అది ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాండి. మైదా తీసుకున్న 1 కప్పు మనకి, అలాగే మైదా కూడా ఒక హాఫ్, ఈ కప్పులో హాఫ్ కార్న్ఫ్లోర్ తీసుకుంటా. ఈ కప్ ఏమో మైదా తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ వచ్చేసి మనకి కొంచెం ఏంటంటే కొంచెం ఒక 80% అలా తీసేసుకున్నా అండి. ఓకే, ఇట్లా కొంచెం ఒక స్పూను కారం వేద్దాము, అలాగే కొంచెం సాల్ట్ వేసేద్దాము. మీరు కూడా ఎంతమంది ఇలా ట్రై చేశారో నాకు చెప్పండి, అలాగే ఎంతమందికి కూడా ఇష్టమో చెప్పండి. ఓకేనా, ఇప్పుడు కలిపేసుకుందామండి. సాల్ట్ను కారం కలిపేసుకొని పక్కన పెట్టేద్దాం. ఓకే అండి, ఇది పక్కన పెట్టేసేద్దాం. మనకి టోస్ట్ తీసుకున్నా అండి, ఒక 10 slices అయితే టోస్ట్ తీసేసుకొని మిక్స్ చేశానండి. ఇది మిక్స్ చేసిన పౌడరు, టోస్ట్ మిక్స్ చేసిన పౌడర్ అండి. ఇది మనం ఆ పిండిలో డిప్ చేసి ఇందులో డిప్ చేసి డీప్ ఫ్రై చేయాలి కదా. చూపిస్తారు మొత్తం ఈ పౌడర్ చేసుకున్నాను, చూపిస్తున్నాను. ఓకేనా, ఇది సైడ్కి పెట్టేద్దాం. ఇది కార్న్ఫ్లోర్ను మనకి మైదా పిండిలో డిప్ చేస్తున్నా అండి నేను. చూడండి, మనకి పీసెస్ కట్ చేపిస్తే బాగా వస్తాయి కేఎఫ్సికి. నిన్న మా వారు డ్యూటీకి వెళ్ళారు, మా పిల్లలు తీసుకొచ్చారు. నేను చికెన్ 65 తీసుకొచ్చాను, కాకపోతే కొన్ని ఇలా కూడా ట్రై చేద్దామనేసి నేను ట్రై చేస్తున్నా అండి. ఇందులో డిప్ చేద్దాం. ఇప్పుడు మనం డిప్ చేసిన తర్వాత ఏంటంటే మీకు చూపిస్తాను. ఇంట్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. అందరికీ తెలుసు అనుకుంటా, కాకపోతే తెలియని వాళ్ళు అందరికీ తెలియదు కదా. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా. ఇలా డిప్ చేసాం కదండి. ఇప్పుడు మామూలుగా ఇలా వేసేసుకొని ఇలా అనుకోవాలి. ఇలా మొత్తం దులిపేశాక జస్ట్ కూల్ వాటర్ అండి. ఇది చాలా అంటే చాలా కూల్ వాటరు. ఇది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ డిప్ చేసేసుకోవాలి. కార్న్ఫ్లోరును మైదాలో మళ్ళీ డిప్ చేసేసుకోవాలి మనకి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం రస్కు మిక్స్ చేసుకున్నాం కదండి, ఇందులో డిప్ చేసేసుకోవాలి. అన్నీ ఇందులో వేసేసుకొని పెడదాం. మనం చిన్న చిన్న పీసెసే కాబట్టి నేను చిన్న బౌల్లో కలిపేసుకున్నాను. ఇందులో డిప్ చేసేసి నేను ఒక ప్లేట్లో పెట్టేస్తాను. అన్నీ ఇందులో వేసేసుకుంటా ఫస్ట్. ఓకేనా, అంతే అండి. ఇందాక మనం రస్కు మిక్స్ చేసుకున్నాం కదండి, అందులో డిప్ చేశాను. డిప్ చేసేసి ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో
పెట్టేసేసుకుంటే అన్నీ ఇలాగే మనం డిప్ చేసుకున్న తర్వాత చాలాసేపు ఉంచేసుకోవద్దు, ఫ్రై చేసేసేయాలి. ఓకేనా? ఇదిగో ఇలాగే అన్నీ చేసుకోవాలండి. ఓకేనా? ఇవి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేద్దాం. ఆయిల్ ఓకే నార్మల్గా వేడైందండి, వేసేస్తున్నా. మనం బ్రెడ్ పౌడర్ అదే రస్కులో మనం డిప్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకుంటాం. చిన్న చిన్న పీసెసే కాబట్టి చాలా పడతాయి. అదే మనకి లెగ్ పీసెస్ అయితే 1, 2 లేదంటే 3 వేసుకోవచ్చు అంతే. ఓకే అండి, ఆయిల్లో వేసాం కదా, ఇది అయ్యేలోపు మనం మళ్ళీ సేమ్ ఇలాగే డిప్ చేసేసుకుందాం. మనం సేమ్ ముందు ఎలా చేసేసుకున్నాం అలాగే చేసేసుకుందాం. చూడండి ఎలా వచ్చాయో. సిమ్లో ఒక 5 మినిట్స్, మనం పెద్దగా స్టవ్ పెద్దగా పెట్టేసి ఒక 5 మినిట్స్ అండి. సిమ్లో 5 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది అంతే. 10 మినిట్స్లో ఒకసారి తీయొచ్చు మనకి. ఓకేనా? చిన్న చిన్న పీసెస్ కాబట్టి అన్నీ కలిపేస్తున్నా. అదే ఒక లెగ్ పీస్ అయితే ఒకటే కలిపేసి పెట్టవచ్చు. ఇదిగో అయిపోయిందండి. చూడండి, ఏం కలర్ వేయలే. మనం ఫుడ్ కలర్ వేస్తే రెడ్డిష్గా వచ్చేది, కలర్ వద్దని వేయలేదు. కలర్ ఊరికే వాడితే కూడా హెల్త్కి మంచిది కాదు కదా, అందుకని నేను వేయలేదండి ఫుడ్ కలరు. ఓకేనా? 10 మినిట్స్ అయిందండి. మనం ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టాను, ఒక 5 మినిట్స్లో పెద్దగా పెట్టేశాను స్టవ్. ఓకేనా? డీప్ ఫ్రై చేస్తుంటే కొంచెం భయం వేస్తుంది. పాప తీస్తుంది వీడియో, ఆయిల్ ఎక్కడ పడుతుందేమో అనేసి భయం వేస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు ఆయిల్ పడేసుకుంది, అందుకనే భయం అప్పుడప్పుడు. సెకండ్ వేసానండి. ఇదిగో చూడు, మనకి అలాగే క్రిస్పీగా అలాగే వచ్చాయి అనుకుంటున్నా. పిల్లలకు చాలా ఇష్టం అండి. చూడండి, అంటే చూస్తుంటే క్రిస్పీగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకేనా? మీరు కూడా ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. బయటికి కొని ఇచ్చే కంటే ఇంట్లో ట్రై చేసి ఇచ్చింది బెస్ట్ కదండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేస్తాను. ఓకే, సెకండ్ కూడా అయిపోయిందండి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఓకేనా? సేమ్ ఇంతే. నిన్న తెచ్చిపెట్టుకుంటే మనం చేసుకుందాం అనుకునే ముందు రోజు ఒక రోజు తెచ్చిపెట్టుకుంటే సరిపోతుందండి. ఆ రోజే చేసుకోవాలనుకుంటే మార్నింగ్ తెచ్చుకొని ఈవినింగ్ చేసుకోవాలి. లేదా నెక్స్ట్ డే చేసుకోవాలనుకుంటే నైట్ తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతేనా? ఇంతే అండి, సింపుల్. ఓకే అండి, మనం కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోయింది మనకి. ఓకేనా? లెగ్ పీసులతో కాకుండా మామూలుగా చికెన్ 65కి తీసుకొచ్చిన పీసులు కూడా మనం కేఎఫ్సీ చికెన్ లాగా చేసుకోవచ్చండి. చూడండి, చాలా క్రిస్పీగా చాలా బాగుంది అన్నారు పిల్లలు టేస్ట్ చేసి. సేమ్ అలాగే ఉంది అని అన్నారు. దీనిలో మయోనీస్ కానీ
మనకి సాస్ ఉన్న బాగుంటుంది. ఓకే అండి, మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఓకేనా, మామూలుగా లెగ్ పీసులు కాకుండా చిన్న చిన్న పీసెస్తో కూడా మనకు ట్రై చేయండి. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్, టేక్ కేర్.